హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ వినోద్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇప్పుడైతే మార్నింగ్ 8:35 అవుతుంది. ఇక్కడ మా చిన్న పాప అయితే లేచి ఆడుకుంటుంది. తను లేచిన వెంటనే చాలా చక్కగా ఆడుకుంటూ ఉంది. అస్సలు అల్లరి చేయదు, ఏడవదండి. అందుకని నా పనులన్నీ మార్నింగ్ అయితే త్వరగా చేసేసుకుంటాను. ఇక్కడ మా పెద్ద పాపకైతే పాలు వేడి చేస్తున్నాను. తనకైతే తాగిపించాలి. తను పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళిందని తనను పిలుస్తున్నాను రమ్మని. ఇప్పుడైతే నేను తనకైతే పాలు పోస్తున్నాను. ఇక్కడ నేను పాలల్లో అటుకులు వేసి తాగిపిస్తాను. మార్నింగ్ లేవగానే తనకు డైలీ కూడా పాలు మరియు అటుకులు వేసి తాగిపిస్తాను. ఎందుకంటే మార్నింగ్ చాలా ఆకలితో ఉంటుందనేసి. ఇక్కడ నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేస్తున్నాను. అలాగే పల్లీలు వేగిస్తున్నాను. ఇక్కడ బాగా పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకున్నాను. తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేగిస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా పచ్చిమిర్చి ఫ్రై అయితేనే ఎక్కువగా కారం ఉండవు కదా అనేసి. ఎందుకంటే పాప తింటుందనేసి తక్కువగా కారం వేస్తాను దేంట్లోనైనా. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత దాంట్లో ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. అవి అన్నీ కూడా వేసుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీ అయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత తాలింపు అనేది పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా మొత్తం కూడా కలుపుకొని తర్వాత పల్లీ చట్నీని వేసుకోవాలి. మిక్సీ పట్టిన పల్లీ చట్నీని ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. ఒకవేళ మనకు థిక్గా ఉన్నట్లయితే ఇలా ఉంటే సరిపోతుంది. అంతేనండి, చట్నీ ప్రిపేర్ అయింది. దోసల పిండి చాలా చక్కగా పులిసింది. చూడండి, పులిస్తేనే మనకు దోశలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. అలాగే దీంట్లో సగ్గుబియ్యం వేయడం వల్ల దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, మెత్తగా వస్తాయి. దాంట్లో కొద్దిగా సాల్ట్, కొన్ని వాటర్ వేసుకోవాలి. పిండి కొద్దిగా థిక్గా అయిందని నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చట్నీని పక్కన పెట్టేసి ఇక్కడ దోశ వేస్తున్నాను. ముందుగా కొద్దిగా పెనం పైన ఆయిల్ వేసుకొని దోశను వేసుకోవాలి. దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా కూడా వచ్చాయి. దాంట్లో నేను సగ్గుబియ్యం వేసాను కదా, అందుకనేసి మెత్తగా వచ్చాయి. కొద్దిగా ఆయిల్ని కూడా దోశ పక్కన వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై కాలిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు కూడా తిప్పుకుంటున్నాను. చూడండి, ఇక్కడ దోశ మనకు చాలా బాగా వచ్చింది. చాలా మెత్తగా కూడా ఉన్నాయి దోశలు. అలాగే ఇంకొక దోశను కూడా వేస్తున్నాను ఇక్కడ. మీరు కూడా ఒకవేళ అలా సగ్గుబియ్యం వేయకపోతే వేసుకోండి, చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ మెత్తగా అయితే వచ్చాయి.
ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే 2 దోసల్ని వేసాను, మిగిలిన దోసలు కూడా వేసాను. ఇక్కడైతే అమ్మ అయితే మ్యాంగోస్ పంపించింది మేము వచ్చేటప్పుడు. అయితే అవన్నీ కూడా పండాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇక్కడ మా పెద్ద పాప అయితే ఆడుకుంటుంది. ఇక్కడ నేనైతే ఇల్లు కూడా మొత్తం కూడా ఊడ్చేస్తున్నాను. ఊడ్చేసి తూడ్చేసాను మొత్తం కూడా. మా చిన్న పాప అయితే ఆడుకుంటుంది. ఇక్కడైతే నేనైతే ఇల్లుని మొత్తం కూడా ఊడ్చేసి తుడిచాను. అలాగే బయట అయితే వాకిలి మొత్తం కూడా కడిగేస్తున్నాను వాటర్ వేసి. ఇక్కడ డైలీ కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారనేసి. ఇలా మొత్తం కూడా వాకిలి మొత్తం కూడా కడిగేసిన తర్వాత పిల్లలిద్దరిని కూడా రెడీ చేశాను. ఈరోజు సండే కదా, చర్చ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చిన్న పాపని రెడీ చేశాను, అలాగే పెద్ద పాపని కూడా రెడీ చేశాను. చర్చ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే చర్చ్లో అయితే ఉన్నాము. మేమైతే చర్చ్కి 10కి అలా వెళ్ళి 12:30 ఆ టైంకి వచ్చేసాము. అలాగే చర్చ్ అయిపోయిన తర్వాత మజ్జిగ అయితే ఇచ్చారు. అక్కడైతే మేము మజ్జిగ తాగేసి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మా చిట్టి పాప అయితే మజ్జిగ తాగుతుంది. అక్కడ అందరు కనిపించేసరికి తను అయితే అందరినీ చూస్తూ ఉంది, చిన్నపిల్లల్ని చూస్తూ త్రాగింది. అలాగే మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మా చిట్టి పాప అయితే మెట్లు అయితే ఎక్కుతుంది. తనకు మెట్లు ఎక్కడం దిగడం అంటే చాలా ఇష్టము. ఇప్పుడైతే మేము ఇంటికైతే వచ్చేసాము. మా చిట్టి పాపనైతే, చిన్న పాపని పడుకోబెట్టేసాను. పెద్ద పాప అయితే ఆడుకుంటూ ఉంది. ఇక్కడ మా చిన్న పాప అయితే చర్చ్లో కొద్దిసేపు అయితే పడుకుంది, తర్వాత లేచింది. చూడండి ఎలా చూస్తుందో. అలాగే నేనైతే ఆఫ్టర్నూన్ వంట చేస్తాను, కానీ వీడియో తీయలేదు. ఇదైతే ఈవినింగ్ ఫిష్ కర్రీ చేస్తున్నాను. రైస్ అయితే పెట్టాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మా హస్బెండ్ అయితే ఫిషెస్ తెచ్చారు 1 kg వరకు. అవైతే ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అలాగే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. టమాటాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కారం, సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 2 minutes తర్వాత ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కూడా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఫిషెస్కి కారం, పసుపు, సాల్ట్ పట్టిన తర్వాత మూత తీసేసుకొని దీంట్లో నేనైతే కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఒక టమాటో వేసాను కదా, కొద్దిగా చింతపండు మాత్రమే యాడ్ చేశాను. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మెల్లిగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు కొద్దిగా కుక్ అయ్యాయి కాబట్టి ఆయిల్లో. ఒకసారి మెల్లిగా కలిపేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 minutes ఉడికితే మనకు సరిపోతుంది. అలా ఉడికిన తర్వాత కొత్తిమీర, అలాగే మసాలా వేసాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. అంతేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.